చదువు ద్వారానే అన్నీ సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పెద్దవూర మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పెద్దవూర మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల స్టోర్ రూమ్ను, వంటగదిని, పరిసరాలను పరిశీలించారు. అనంతరం భోజనం చేస్తున్న విద్యార్థులతో ఆమె ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థినులు బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారని, తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగా విద్యార్థినులు సైతం బాగా చదివితే భవిష్యత్తులో సమాజంలో మంచి స్థానంలో ఉంటారని, చదువుతోనే అన్నీ సాధ్యమవుతాయని అన్నారు. ఇంగ్లీషు భాషపై పట్టు సాధించాలని, ఇంగ్లీష్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఇంగ్లీష్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా రాణించవచ్చని అన్నారు. ఆరోగ్యానికి పౌష్టికాహారం తీసుకోవాలని, తప్పనిసరిగా గుడ్లు తినాలని అన్నారు. మినీ గురుకులానికి అప్రోచ్ రోడ్డు కావాలని కోరగా మంజూరు చేశారు. అంతేగాక విద్యార్థులకు ఆట వస్తువులను మంజూరు చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ పెద్దవూర ఎంపీడీఓ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. శనివారం నాటికి పీఎం ఆవాస్ యోజన కింద 30% గ్రౌండింగ్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ జలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు అందిస్తున్న భోజనము, విద్య తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. బాగా చదవడం ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత నీట్ వంటి పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించవచ్చని, అలాగే స్పెషలైజేషన్ కోర్సులలో మంచి మార్కులు సాధిస్తే ఆ సబ్జెక్టులో సైతం బాగా రాణించవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లైబ్రరీని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, పెద్దవూర తహసీల్దార్ శాంతిలాల్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంఈఓ రాము, ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాలల ప్రిన్సిపల్స్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. అలాగే కలెక్టర్ తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాగా ఎంపీడీఓ కార్యాలయం అన్ని గదులు శిథిలావస్థకు చేరుకొని విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఎంపీడీఓతో పాటు సిబ్బంది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అన్ని గదులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నూతన భవన నిర్మాణానికి గాను వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.